పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సముద్రంలో అందరూ చూస్తుండగా ఒక భారీ నౌక లేదా పెర్రి భారీ అగ్నికి ఆహుతైపోయి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసి 5 ప్రాణాలు పోవడానికి కారణమై 40 మంది సముద్రంలో తప్పిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డటువంటి ఒక దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇండోనేషియాలో జరిగినటువంటి ఘోర సముద్ర ప్రమాదం ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వందలాది మంది ప్రయాణికులతో ప్రశాంతంగా సాగిపోతున్న ఆ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు సముద్రంలోకి దూకినటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోగా 4 కాదు ఏకంగా 41 మందికి పైగా గల్లంతయ్యారా సముద్రంలో. అసలు ఆ నౌకలో ఏం జరిగింది, ఆ ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా అగ్ని ప్రమాదం సంభవించిందనే పూర్తి వివరాలు చూస్తే ఇండోనేషియాలో ఆదివారం ఈ పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పు జావా ప్రావిన్స్లోని సురభయ ప్రాంతంలోని తంజుంగ్ పెరాక్ రేవు నుంచి దక్షిణ సులవేసీలోని మకాసర్కు ఈ యొక్క భారీ ఫెర్రీ బయలుదేరింది. కేఎంపీ ముతియారా పేరుతో నడుస్తున్నటువంటి ఈ ఫెర్రీలో ప్రయాణం మొదలైనటువంటి కొద్ది గంటలకే ఊహించినటువంటి విపత్తు ముంచుకు వచ్చింది. ప్రమాద సమయానికి ఆ ఫెర్రీలో ఏకంగా 270 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. సపుడి ద్వీపానికి ఉత్తరాన సుమారు 19 నాటికల మైళ్ళ దూరంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఫెర్రీలోని ఇంజన్ లేదా ఇతర ప్రాంతాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నౌక కెప్టెన్ ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించిన కొద్ది నిమిషాలకే ఆ ఫెర్రీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి గుండెల్ని పిండేస్తున్నాయి. నౌక చుట్టూ దట్టమైన పొగ మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఫెర్రీ ముందు భాగాన్ని ఆ యొక్క ముందు భాగం ఖాళీ ఉంటే ఫెర్రీలో దానివైపు పరిగెత్తారు. సాయం కోసం ఆహాకారాలు చేశారు. కొందరు లైఫ్ జాకెట్లు వేసుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రపు నీటిలోకి దూకేశారు. నౌక దాదాపు పూర్తిగా మంటలు చిక్కుకోవడంతో ప్రయాణికులు ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ వార్త తెలిసిన వెంటనే ఇండోనేషియా రెస్క్యూ విభాగాలు ఉలికిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీములు రంగంలోకి దిగాయి. సమీపంలోని నావికా దళాలు మరియు ఇతర నౌకలు సహాయక చర్యలలో భాగమయ్యాయి. టీబీ అస్నూర్ 26 బ్రిటిష్ మెంటర్ వంటి నౌకలు మంటల్లో చిక్కుకున్నటువంటి ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే రంగంలోకి దిగాయి. అధికారులు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది 225 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు 5 మృతి చెందగా మరో 41 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించట్లేదు. వారు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసము గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక సహాయక నౌక R249 పెర్మాడి కూడా ఘటనా స్థలానికి బయలుదేరింది. ఇంతటి భారీ ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. షార్ట్ సర్క్యూటా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర ప్రయాణాలలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యమే ఇటువంటి ప్రాణ నష్టానికి కారణమవుతుందనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన 41 మంది జాడ కోసం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రింబవళ్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికైతే అక్కడ కొనసాగిస్తున్నారు. సముద్ర ప్రయాణంలో చిన్న పొరపాటు ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుందో ఈ యొక్క ఘటన మరొకసారి నిరూపించింది. గల్లంతైన వారందరూ కూడా సురక్షితంగా బయటపడాలని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. Proses evakuasi KM Mutiara.